మరొక నూతనమైన దినమును, ఈ విశ్రాంతి దినమును ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రములు నాయన. మేమందరము ఒక కుటుంబముగా, క్రీస్తు దేవాలయము సంఘముగా, సహవాసముగా, కుటుంబముగా మేమందరము మీ పాదముల దగ్గర చేరి, మీ పాదముల దగ్గర మోకరించి నిలవబడి నిన్ను స్తుతించడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల మా ప్రభువా, వాక్యమయున యేసు, నీ వాక్యము ద్వారా మాతో, నాతో, అందరితో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యము సర్వశక్తి గలది ప్రభువా, ప్రపంచ నిర్మాణములను చేసింది ప్రభువా. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు మాకు ప్రసాదించుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరము కూర్చుందము. ప్రభు నందు ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ఉదయకాల శుభములు, నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప ద్వారా మరి ఈరోజు మే నెల చివరి ఆదివారము, ఈస్టర్ తర్వాత 5వ ఆదివారములోనికి మనము ప్రవేశించాం. ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే మిషన్ విత్ క్రైస్ట్ స్పిరిట్, క్రీస్తు ఆత్మలో ప్రేషితోద్యమం, క్రీస్తు ఆత్మతో ప్రేషితోద్యమము అనే అంశాన్ని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘము వారు మనకిచ్చినటువంటి ధ్యానాంశము. ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి బిడ్డలందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ, మన సెక్రటరీ గారు గౌరవనీయులు సాల్మన్ రాజు గారికి, మన ట్రెజరర్ సార్ గౌరవనీయులు ప్రసాద్ సార్కి, కమిటీ పెద్దలందరికీ, శ్రీలమైత్రి వారికి, మీ అందరికీ పేరు పేరున నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిషన్ సండే, మిషన్ విత్ క్రైస్ట్ స్పిరిట్, దేవుని ఆత్మతో లేదా క్రీస్తు ఆత్మతో ప్రేషితోద్యమము అనే అంశాన్ని గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. చదవబడిన 3 లేదా 4 బైబిల్ పాఠాలు మనం దేవుని వాక్యములో గమనించినట్లయితే, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9 నుంచి 16 వచనాలు, దావీదు రాసిన కీర్తనల గ్రంథము 105వ కీర్తన 1-11 వచనాలు, అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 54 నుంచి 60 వచనాలు, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన ఒక గ్రేట్ కమిషన్ మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మార్కు సువార్త 16:16లో ద గ్రేట్ కమిషన్ ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనములో గమనించినట్లయితే, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నాను. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నాను. పంపబడిన వారిని ఏమని అంటారంటే అపోస్తలులు అంటారు. అపోస్తలస్ అనే ఒక గ్రీక్ పదం ఏంటంటే పంపబడిన వారు, దేవుని చేత పంపబడిన వారు ఎవరు అని అంటే అపోస్తలులు. ఈ అపోస్తలులు 12 మంది దేవుని చేత దేవుని యొక్క కార్యాలు ఈ లోకములో ప్రచురణ చేయడానికి, దేవుని యొక్క ఉనికిని, ఆయన పనిని, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి మరి దేవుడు ఒక ఉద్దేశముతో, ఒక ప్రణాళికతో దేవుడు మిషనరీలుగా మరి ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతానికి పంపించడం అనేది మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ గ్రేట్ కమిషన్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఈ గ్రేట్ కమిషన్ అనే ఈ పేరు పెట్టింది ఎవరంటే హర్షన్ టైలర్ అనేటువంటి బాప్టిస్ట్ థియాలజిస్ట్ అనేటువంటి ఆయన ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మరి 16వ వచనములో మీరు సర్వలోకానికి వెళ్ళి
సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ గ్రేట్ కమిషన్ అనే ఈ మాట, ఈ బిరుదు ఇచ్చిన వారు హర్షన్ టైలర్ అనేటువంటి ఆయన ఈ బిరుదు ఇచ్చాడు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ట్రాంక్బార్ మిషన్ జర్మన్ దేశము నుండి మరి భారతదేశంలో సువార్తను ప్రకటించడానికి ఈ ట్రాంక్బార్ మిషన్ అనేది మరి 15వ శతాబ్ద కాలంలో భారతదేశానికి వచ్చింది. ఈ ట్రాంక్బార్ మిషన్లో జీగెన్బాగ్ హెన్రీ ప్లూట్షా అనేటువంటి వారు జర్మన్ దేశము నుంచి తమిళనాడు ప్రాంతానికి వచ్చారు. ఈ జీగెన్బాగ్ అనేటువంటి ఆయన మరి తమిళనాడులో తమిళం నేర్చుకోవడానికి, మలయాళం నేర్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో వేల కిలోమీటర్ల దూరం జర్మన్ నుండి తమిళనాడు వచ్చి తమిళనాడు ప్రాంతంలో ట్రాంక్బార్ మిషన్ TEMC తమిళ్ ఎవాంజలికల్ మిషన్ చర్చ్. ఈరోజు ప్రియమైనటువంటి వారలారా, ఈ జీగెన్బాగ్ అనేటువంటి ఆయన తమిళం నేర్చుకోవడానికి ఎన్ని పేపర్లు ప్రాక్టీస్ చేసి ఎన్ని పేపర్లు చింపేశాడు. నేర్చుకోవడానికి మరి ఆ తమిళం మలయాళం నేర్చుకోవడానికి ఎన్ని పేపర్లు చింపాడు. ఆఖరికి ఆయన వల్లగాక ఒక పట్టుదలతో, ఒక కృషితో తమిళనాడులో సముద్రంలోనికి వెళ్ళి ఆ సముద్రం ఇసుకలో తన ఏళ్ళు పెట్టి రాయడం మొదలుపెట్టాడు తమిళం. ఆ ఇసుకలో రాస్తూ ఏళ్ళన్నీ అరిగిపోయి చీము బట్టి రక్తం గారేంత వరకు కూడా తమిళం నేర్చుకోవడానికి వదిలిపెట్టలా. ఆయన చేతులన్నీ వేళ్ళన్నీ అరిగిపోయాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతగా పట్టుదలతో, అంతగా పట్టింపుతో మరి ఆయన ట్రాంక్బార్ మిషన్ స్థాపించి ఆయన ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశంతో మిషన్ అనేది స్థాపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చరిత్రలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ట్రాంక్బార్ మిషన్ యొక్క ప్రాముఖ్యతను మనం గమనించినట్లయితే తమిళ్ ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ అనేది ఆయన స్థాపించినట్లుగా మనం చరిత్రలో దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే విలియం కేరీ, సెరెంపూర్ త్రయం, విలియం కేరీ, జాషువా మార్ష్మన్, విలియం వార్డ్ అనేటువంటి వారు కూడా భారతదేశానికి ఒక మిషనరీలుగా వచ్చి మరి విలియం కేరీ ఒక చిన్న గుడిసెలో ఉంటూ మరి 10 సంవత్సరాలు కష్టపడి ఎన్నో పత్రికలు రాస్తూ ఉంటే అనుకోకుండా ఆ గుడిసెకు నుప్పంటి ఆయన 10 సంవత్సరాలు కష్టపడి రాసిన పత్రికలన్నీ కాలిపోతే మరలా తిరిగి ఆయన రాయడానికి కంకణం కట్టుకున్నాడు. ఈ రోజున విలియం కేరీ సెనెట్ ఆఫ్ సెరెంపూర్ త్రయం ఆయన స్థాపించి ఈరోజు ఆయన కూడా మరి పరిశుద్ధ గ్రంథాన్ని తర్జమా చేయడం అనేది మనం దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మన మిషనరీలు ఎంతో కష్టపడ్డారు, ఎంతో శ్రమపడ్డారు, ఎంతో వేదన అనుభవించారు. ఈ రోజున ప్రియమైనటువంటి వారులారా, ఈ మిషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఒక మిషన్ అనేది ఒక దేవుని యొక్క ప్రణాళిక. చర్చ్ వారంటెడ్ సర్వీస్, సొసైటీ వారంటెడ్ సర్వీస్ అని 2 ప్రాముఖ్యమైన విషయాలు వారు దృష్టిలో పెట్టుకున్నారు. ఒకటి చర్చ్ వారంటెడ్ అంటే సంఘములో ఏ విధముగా మరి సహాయం చేయాలి, అలాగనే సొసైటీలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు, వారికి ఏ విధముగా మరి సర్వీస్ చేయాలి. ఈ 2 చర్చి వారంటెడ్ సర్వీస్ అండ్ సొసైటీ వారంటెడ్ సర్వీస్గా వారు ఈ లోకానికి వచ్చి గొప్ప సేవ జరిగించినట్లుగా మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యములో కూడా అదే. ఎంతోమంది లోకానికి దేవుని సేవ చేయడానికి లోకానికి వచ్చినట్లుగా మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా డైకోనియా మినిస్ట్రీ అనేటువంటి దానిని సెండింగ్ అవుట్ మిస్యో డై అనే ఒక గ్రీక్ పదములో నుండి వచ్చింది మిషన్ అనేటువంటి మాట. 1952లో కార్ల్ బాత్ అనేటువంటి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే మిషన్ గురించి గాడ్ ఆఫ్ మిషనరీ అన్నాడు. దేవుడే కర్త, దేవుడే కర్మ, దేవుడే క్రియ అని కార్ల్ బాత్ అనేటువంటి ఆయన
మరి 1952లో ఆయన ఈ మాటను చెప్పాడు. పనిలో శక్తి, పనిలో సామర్థ్యం, పనిలో బలపరచడం అనేది ఆయన చెప్పబడినటువంటి మాట. ఎంఎం థామస్ అనేటువంటి ఒక వేదాంతి చెప్పిన మాట ఏంటంటే, మానవుని యొక్క యోగక్షేమాలు చూడడమే మిషన్ అని ఆయన అన్నాడు. దేవుని సువార్త లోకములోనికి ఒక ఖడ్గములాగా దూసుకొని పోతూ ఉంది అని ఎంఎం థామస్ అనేటువంటి ఆయన చెప్పినటువంటి మాట. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్ములను పంపుచున్నాను. తండ్రి నన్ను పంపినటువంటి ప్రకారం నేను మిమ్ములను పంపుచున్నాను. ఈనాడు సమాజంలో మనం గమనించినట్లయితే ప్రవక్తలు అనేటువంటి వారు ఉన్నారు. ఫార్మర్ ప్రాఫిట్స్ అండ్ లేటర్ ప్రాఫిట్స్. బైబిల్లో మనం చూసినట్లయితే ఫార్మర్ ప్రాఫిట్స్ ఉన్నారు, లేటర్ ప్రాఫిట్స్ అనేవారు ఉన్నారు. ఒకటి కల్టిక్ ప్రాఫిట్స్, రాయల్ ప్రాఫిట్స్, క్లాసికల్ ప్రాఫిట్స్, మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అని మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనం గమనించినట్లయితే కల్టిక్ ప్రాఫిట్స్ కేవలము మత పరమైనటువంటి ప్రవక్తలు వారే ఏలియా, ఎలీషా. యోధా మత సాంప్రదాయాన్ని మాత్రమే వారు డెవలప్ చేయడానికి ఈ ఏలియా, ఎలీషాలు ఆ కాలంలో జీవించారు. వారిని ఏమంటారంటే కల్టిక్ ప్రాఫిట్స్. ఫార్మర్ ప్రాఫిట్స్, లేటర్ ప్రాఫిట్స్ అనేటువంటి దాంట్లో ఒకటి కల్టిక్ ప్రాఫిట్స్, రాయల్ ప్రాఫిట్స్, క్లాసికల్ ప్రాఫిట్స్, మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అని మనము ప్రవక్తలను గురించి మనము చూస్తూ ఉంటాం. ఈ సమయంలో మనం చూసినట్లయితే ఏలియా, ఎలీషాల కాలము కల్టిక్ ప్రాఫిట్స్, మతము, యోధా మత వ్యాప్తి. చదవబడిన వాక్యములో 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయములో మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఏలియా, ఎలీషా ఇద్దరు కూడా దేవుని ఆత్మ కలిగినటువంటి వారు. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి. ఏలియా ఎంతోమంది కరువు కాటకాలలో ఉన్నప్పుడు ఏలియా ఒకే ఒక్క స్త్రీ సారేపోతు విధవరాలు ఇంటికి వెళ్ళినట్టుగా మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే కేరేతు వాగు దగ్గర ఏలియా నివాసం చేస్తూ ఉన్నాడు. అలాంటి ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ఏలియాకు కాకోలముల ద్వారా ఆహారాన్ని దేవుడు ఆయనకు అందించాడు. రొట్టె మాంసమును కాకోలముల చేత ఏలియాకు దేవుడు ఆహారమును అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలియా ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యాలు, కుష్ఠరోగులు బాగుపడ్డారు. ఏలియా దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుడు. ఏలియా కాలములో 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. అలాంటి సందర్భంలో ఏలియా ఒక్కడే 450 మంది బయలు ప్రవక్తలు ఒకవైపు ఉన్నా కూడా ఏలియా ఒక్కడే ప్రార్థన చేసి మరి ఎంతో శక్తిని పొందుకొని 450 మంది బయలు ప్రవక్తలను కూడా హతం చేసిన వాడు ఏలియా. అలాంటి ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడు? ఈరోజు మనం చదువుకున్న వాక్యములో 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయములో 14వ వచనములో, ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడని యెహోవా ఎక్కడున్నాడు? ఏలియా యొక్క దేవుడు ఎవరండి ఆయన? ఏలియా దేవుడు ఎవరు? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని ప్రార్థన చేసేవారు. మన పితరులను జ్ఞాపకం చేసుకొని అందరూ కూడా ప్రార్థన చేసేవారు. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే ఏలియా యొక్క దేవుడైన యెహోవా. ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు? ఈరోజు ఏలియాతోనే ఉన్నటువంటి దేవుడు మనతో కూడా ఉంటాడు. ఏలియాతో ఉన్నటువంటి దేవుడు ఏలియాను పోషించాడు. మనతో కూడా ఉండడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే ఏలియా ఆరోహణమై పరలోకానికి వెళ్ళే ముందు ఏలియాకి మరణం లేదు. పరిశుద్ధ గ్రంథములో మనందరం చూస్తూ ఉంటాం. కేవలం మరణం అనేది రుచి చూడకుండా, మరణాన్ని చూడకుండా పరలోకానికి ఎక్కిపోయిన వారిలో ఇద్దరు, ఒకటి ఆనోకు, రెండవది ఏలియా. ఇద్దరు కూడా మరణించలేదు. మరణం అనేది తెలియనటువంటి వారు ఎవరంటే బైబిల్లో ఏలియా అలాగే హానోకు.
ఈ ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతూ ఉండగా తన ప్రియ శిష్యుడైనటువంటి ఎలీషా గిల్గాలులో ఆయన కాపురం ఉంటూ 12 అరకలు దుంతూ ఉండగా ఆ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని పని కొరకు, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలను ప్రచురం చేయడానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి ఈ సమయంలో మనం గమనించినట్లయితే ఆ ఏలియా ఆరోహణమై వెలుచూ ఉండగా ఆయన ఆత్మను 2 పాలు నాకు దయచేయవా, దేవుని ఆత్మ కావాలని కంకణము కట్టుకొని పోరాడి విజయం పొందినటువంటి ఒక ప్రియమైన శిష్యుడు, ఏలియా యొక్క శిష్యుడు ఎవరు అనగా ఎలీషా. అందుకనే ఆయన అడుగుతున్నటువంటి మాట మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథములో మనము దేవుని వాక్యములో మనం చూసినట్లయితే 9వ వచనములో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 9వ వచనము. ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదునో దాన్ని అడుగమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చున్నట్లు. 2 పాళ్ళు. ప్రియమైన వారలారా, పాత నిబంధన కాలములో 2 పాళ్ళు అనేది ఒక ఆశీర్వాదం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసాం ఆత్మలో 2 పాళ్ళు. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 17వ వచనములో గమనించినట్లయితే మోషే రాసినటువంటి ద్వితీయోపదేశ కాండములో 21వ అధ్యాయము 17వ వచనాన్ని చదవగా విందాం. తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం, రెట్టింపు అనగా ఒక రెట్టింపు 2 భాగాలు అనేవి పూర్వకాలంలో వారు పొందుకోవడం అనేది బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆదికాండము 25వ అధ్యాయము 31వ వచనములో తండ్రి స్వాస్థ్యములో 2 అంతలు, తండ్రి సంపాదించిన ఆస్తిలో 2 అంతలు. 25వ అధ్యాయము 31వ వచనం. అందుకు యాకోబు రెండు విధాలుగా మనం చూస్తాం. తండ్రి స్వాస్థ్యములో 2 అంతల భాగము అనేది పూర్వకాలంలో ఉండేది. అందుకని ఇక్కడ ఏలియా ఎలీషాల సంభాషణలో కూడా మనం దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఆత్మలో 2 పాళ్ళు, ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి దయచేయమని ఏలియాను ఎలీషా అడిగినప్పుడు మరి అగ్ని రథములు, అగ్ని గుర్రములు కనబడి ఏలియాను ఎలీషాను వేరుపరిచి ఏలియా సుడిగాలి చేత పరలోకమునకు ఆరోహణమై వెలుచుండగా దేవుడు ఏలియా ఆత్మలో నుంచి 2 అంతలుగా ఎలీషా మీదకి దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మీదకి కూడా దేవుడు అంత్య దినముల యందు నా ఆత్మను వారి మీద కుమ్మరిస్తానని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిచ్చాడు. ఏలియా ఆత్మలో 2 అంతలుగా ఎలీషాకు దేవుడు ఆత్మను అనుగ్రహిస్తే ఈ రోజున యేసయ్య కూడా ఆరోహణమై వెళ్ళే ముందు, ఆయన ఈ భూమి మీద ఆరోహణమై వెళ్ళే ముందు 40 రోజులు ఈ భూమి మీద ఉండి 11 మారులు యేసు ప్రభువారు మరి ప్రత్యక్షతను కనపరిచి ఆరోహణమై వెళ్ళిపోతూ ఉండగా తన ఆత్మను తన శిష్యులకి తన ఆత్మను ఊది మీరు ఈ ఆత్మను పొందుడి. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఆరోహణ దినాలలో పరలోకానికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో దేవుడు తన ఆత్మను మన మీద ఊదినటువంటి దానిని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకనే 11 మంది శిష్యులు ఒక చోట చేరినప్పుడు మీరందరూ కూడా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. సువార్త ప్రకటన, దానినే కెరుగ్మా అంటారన్నమాట. మిస్యో డై, ద సెండింగ్ అవుట్, పంపబడిన వారు, అపోస్తలులుగా పంపబడిన వారు. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్ములను పంపుచున్నాను. అందుకనే ఈ 11 మంది శిష్యులు లేదా ఈ 12 మంది శిష్యులు దేవుని యొక్క ప్రణాళిక ద్వారా, ఉద్దేశము ద్వారా
పంపగా మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు భారతదేశానికి తోమా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో మరి భారతదేశానికి తోమా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలంలో గోండా పోరస్ గాదు అనేటువంటి వారు నివసించినప్పుడు తోమా భారతదేశానికి వచ్చి గొప్ప సువార్తను ప్రకటించారు. క్రీస్తు కొరకు ఆయన చనిపోవడానికి కూడా కంకణము కట్టుకున్నాడు. నేను క్రీస్తుని చూస్తే నమ్ముతాను, ఆయన గాయములలో వేలుపెట్టి చూస్తేనే నమ్ముతాను, లేకపోతే నమ్మను అన్నటువంటి వ్యక్తి క్రీస్తు కొరకు చనిపోవడానికైనా సంసిద్ధపడ్డాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనంలో గమనించినట్లయితే మనము కూడా ఆయనతో కూడా చనిపోవుటకు వెళ్ళుదము రండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనములో తోమా చెబుతున్న మాట చూడండి. అందుకు దిదుమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళదాము రండి. ఆయనతో పాటు చనిపోదాం రండి. ఈరోజు క్రైస్తవులను ఒకవేళ చంపవచ్చేమో కానీ క్రీస్తు మిషన్ మాత్రం ఎవరు కూడా చంపలేరు. ఆనాడు ట్యాంక్ బార్ మిషన్, లండన్ మిషన్, అనేకమైనటువంటి మిషనరీ వ్యవస్థలను ఈ లోకములో ప్రవేశించినట్లుగా మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు అనేకమైన మిషనరీ వ్యవస్థలు భారతదేశంలోనికి వచ్చినాయి. TELC తమిళనాడు ఎవాంజలికల్ లూథరన్ చర్చ్, AELC ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్, సౌత్ ఎవాంజలికల్ లూథరన్ చర్చ్, అలాగనే రకరకాలైన మిషనరీలు భారతదేశానికి వచ్చి గొప్ప సువార్త ఏమిటనగా చర్చి సొసైటీ, చర్చ్ ఓరియంటెడ్ సర్వీస్, సంఘములో అవసరతలేంటి? ప్రియమైనటువంటి వారలారా, ద ప్రొవైడ్ భారతదేశంలో పేదరికము, అలాగే భారతదేశంలో అనేక రకాలైనటువంటి సంస్కృతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, కుల వ్యవస్థ, అనేక రకాలైనటువంటి విధి విధానాలు ఉన్నాయి. ముందుగా మనం గమనించినట్లయితే అహోబిలం అనేటువంటి గ్రామంలో ఒక దళితుడు ఒక గర్భగుడిలోనికి ప్రవేశించాడని ఒక అన్యుణ్ణి బాగా కొట్టి చిత్రహింసలు పెట్టి ఆయన ఉంటే మిషనరీలు వచ్చి ఆయనను బాగు చేసి స్వస్థపరిచి ఆయనకు దేవుని యొక్క స్వస్థతను వారు అందించారు. ప్రియమైనటువంటి వారలారా, విద్య, వైద్యము ఇవన్నీ కూడా మిషనరీలు భారతదేశంలోనికి వచ్చి ఇవన్నిటిని కూడా స్థాపించారు. ముఖ్యంగా భారతదేశంలో డోర్నకల్ సవార్తిక అధ్యక్ష మండలం, ప్రేషితోద్యమం, సవార్తిక ఉద్యమం కలిగినటువంటి అధ్యక్ష మండలంలో మనం జీవిస్తూ ఉన్నాం. IMST ఇండియన్ మిషనరీ సొసైటీగా తిరునెల్వేలి నుండి బయలుదేరి డోర్నకల్కి వచ్చి డోర్నకల్ 3 కిరీటాలు, కిరీటపురం, మాదిరిపురం, వేదనాయకపురం, 3 పురాలను వేదనాయకం అజరయ్య బిషప్ తండ్రి గారు, ద ఇండియన్ ఫస్ట్ బిషప్, ఒక మిషనరీగా మన డోర్నకల్ అధ్యక్ష మండలం సవార్తిక అధ్యక్ష మండలం. ఈ సవార్తిక అధ్యక్ష మండలంలో వారు అందించినటువంటి సేవ చాలా గొప్పది. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చర్చ్ ఓరియంటెడ్ సర్వీస్గా సంఘాలను వారు స్థాపించారే తప్ప సంఘాలను విభజించలేదు, సంఘాలను విడగొట్టలేదు. ఈ రోజున ఒక పంపబడిన వారు సంఘములలో నుంచి వెళ్ళి సంఘాన్ని విడగొడుతున్నారు తప్ప సంఘాన్ని కలిపే విధంగా లేరు. సొసైటీ ఓరియంటెడ్ భారతదేశంలోనికి అనేక పేదరికంగా ఉంటే దుస్తులు, ఆహారపు అనేకమైనవి లారీల ద్వారా లేదా అనేకమైనవి విమానాల ద్వారా భారతదేశానికి తీసుకొచ్చి ఎన్నో తినుబండారాలు, దుస్తులు అందించి భారతదేశంలో చేయూతనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రొవైడ్ గాడ్ అండ్ ప్రొటెక్ట్ గాడ్, ద ప్రొక్లమేషన్ ఆఫ్ గాడ్. ఈరోజు ప్రొక్లమేషన్ అనే మాట సువార్త ప్రకటన లేదా సువార్త. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు కంకణము కట్టుకొని ద గ్రేట్ కమిషన్, దేవుడు చెప్పినటువంటి ఆ మాటను వారు శిరస వహించి భారతదేశంలోనికి వచ్చి గొప్ప సువార్తను వారు అందించినట్లుగా మనం దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు చదవబడిన వాక్యములో దేవుడు చేసినటువంటి పనిని కొనసాగించడానికి
ఆనాడు ఏలియాను ఎలీషాను దేవుడు తన పరిచర్యలో వాడుకున్నాడు. ఏలియా ఎలీషాలు గొప్ప కార్యాలు వారి ద్వారా దేవుడు జరిగించాడు. ఎందుకనగా వారు దేవుని ఆత్మ కలిగిన వారు కనుక దేవుని ఆత్మ ద్వారా సమాజంలో ఉండి గొప్ప కార్యాలు చేసినట్టుగా మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా స్టెఫెను చదవబడినటువంటి వాక్యములో ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యములు మనం చూసినట్లయితే స్టెఫెనోస్ అనే మాటకు అర్థం ఏంటంటే కిరీటం. స్టోనింగ్ మిషన్ యొక్క మరి ఉద్దేశములో మనం గమనించినట్లయితే స్టెఫెన్ ఆనాడు క్రీస్తు యొక్క మొదటి హతసాక్షి. సంఘ పెద్దలలో 7 ఏర్పాటు చేసుకున్న వారిలో 7 స్టెఫెన్ ఒకడు. ఎందుకంటే మంచి పేరు పొందిన 7 ఏర్పాటు చేసుకోమని దేవుడు సంఘ పితరులు 7 ఏర్పాటు చేసుకోమని చెప్పినప్పుడు ఆ 7 స్టెఫెన్ అనేవాడు ఒక వ్యక్తి. ఈ స్టెఫెను మరి శనహాద్రి సభ, ఆనాడు ఈ శనహాద్రి సభ అంటే ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం. ఆ అత్యున్నతమైన న్యాయస్థానంలో ఈ స్టెఫెను నిలవబెట్టి బోన్లో నిలబెట్టారు. ఈ శనహాద్రి సభలో అనేక మంది పెద్దలందరూ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ సౌలు కూడా ఆ సభలో శనహాద్రి సభలో నిలవబడి ఉన్నాడు. చూడండి, సౌలు అక్కడ కూడా ఉన్నాడు. స్టెఫెను మాట్లాడుచుండగా అపోస్తల కార్యాల గ్రంథములో 7వ అధ్యాయములో మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. స్టెఫెను మాట్లాడుతూ ఉండగా పండ్లు కొరుకుచు 54వ వచనములో చూడండి, వారు ఆ మాటలు విని కోపముతో మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పండ్లు కొరికిరి. శనహాద్రి సభలో స్టెఫెను మాట్లాడుతుంటే ఆ మాటలు విని అక్కడున్నటువంటి పెద్దలందరూ కూడా పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. హల్లెలూయా. స్టెఫెను ఆ శనహాద్రి సభలో నిలబడి ఉండగా ఆయన మాటలు విని పండ్లు కొరుకుచు ఆయన చిత్రహింసలు, ఎన్నో హింసలు ఇబ్బందులు పెడుతూ ఉన్నారు స్టెఫెను. అయితే ఆయన మాత్రం దేవుడు తన మహిమతో ఆ పరలోకములో ప్రభు కుడి పార్శ్వమున కూర్చొని ఉండుట చూస్తూ ఉన్నాడు. ప్రజలేమో ఆయనను చిత్రహింసలు పెడుతూ ఉంటే స్టెఫెనేమో దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. పరలోకములో ఆయన అత్యున్నత సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. పరలోకములో దేవుడు ఆయనకు కనబడుతున్నాడు కుడి పార్శ్వమున. మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. 55వ వచనములో మనం చూస్తే ఆకాశము వైపు తేరి చూచి దేవుడు మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి. దేవుడు కుడి పార్శ్వమున, తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున యేసు ప్రభువారు కూర్చుండుట ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు నన్ను చంపుతారా? చంపండి, పర్వాలేదు. మీరు నన్ను ఇక్కడ చంపితే నేను ఇక్కడ కళ్ళు మూస్తే ఇదిగో నన్ను తీసుకోవడానికి పరలోకంలో దేవుడు సంసిద్ధుడుగా ఉన్నాడు.
ఆయన అక్కడ కుడి పార్శ్వమున కనబడుతున్నాడు. కుడి పార్శ్వమున ఉన్న దేవుని వైపు మాత్రమే స్తెఫెను చూస్తూ ఉన్నాడు. మీరు ఇక్కడ నన్ను చంపినా, నేను ఇక్కడ కళ్ళు మూసినా, నన్ను స్వీకరించడానికి, నన్ను తీసుకోవడానికి ఇదిగో నా దేవుడు తండ్రి కుడి చేతి వైపునే కూర్చుని ఉన్నాడని ఆకాశం వైపు తేరి చూసినప్పుడు దేవుడు కుడి పార్శ్వమున కూర్చుండుట స్తెఫెను చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవునిని చూసినటువంటి స్తెఫెను ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయనను రాళ్లతో కొట్టి పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు ఆ పరలోకములో ఉన్న యేసు వైపు చూస్తూ ఆ శ్రమలలో, హింసలలో, బాధలలో రాళ్ళు పెట్టి కొడుతూ ఉంటే తండ్రి అయిన దేవుని వైపు కుడి పార్శ్వమున ఉన్న యేసును చూస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపమును మోపకని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. అందుకని మొదటి హతసాక్షి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మార్టూరియా అంటారన్నమాట. మార్టూరియా అనే మాట హతసాక్షి. క్రీస్తు కొరకు హతసాక్షి అయినటువంటి వారు స్తెఫెను. క్రీస్తు కొరకు హతసాక్షి అయినటువంటి వాడు పౌలు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అనుకొని కంకణము కట్టుకొని 14 పత్రికలు రాసి 3 మిషనరీ ప్రయాణాలు చేసి ఒక మిషనరీ ఉద్యమాన్ని స్థాపించి అనేక సంఘాలను కట్టి ఆ సంఘాలలో సంఘ పెద్దలను నిర్మాణం చేసి ఈ రోజున సంఘము కొరకు ఆయన కంకణము కట్టుకొని క్రీస్తు కొరకు చనిపోయిన వాడు మార్టూరియా. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మార్టూరియా క్రీస్తు కొరకు హతసాక్షి అయినటువంటి వారు. అందుకనే 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ఈ అరమిక్ భాషలో లేదా గ్రీక్ లాంగ్వేజ్లో ఎవాంగెలిజో అంటే సంతోషకరమైన వర్తమానమును నేను బోధిస్తున్నాను. ఎవాంగెలిజో అనే గ్రీక్ పదం. అలాగనే కరూసో అంటారు గ్రీకులో. కరూసో అంటే, ఈ కరూసో అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే దూత వర్తమానం. దేవుడు తనకు ముందుగా ఒక దూతను పంపించాడు. ఆయన పేరు యోహాను. యోహాను అరణ్యములో ఒక కేక, ఒక మార్గమును సరళం చేయడానికి నా ప్రభు రాబోతున్నాడు, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, బాప్తిజం పొందండి, మంచి మనసు కలిగి జీవించండి అని యోర్దాను నదిలో బాప్తిజం ఇచ్చిన యోహానుని గురించి కెరూసో అంటారు. ఎవాంగెలిజో అనే మాటకి అర్థం ఏంటంటే సంతోషకరమైన వార్తను ప్రజలకు బోధించడం. కరూసో అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే ఒక దూతను ముందుగా పంపించడం. అది దాని అర్థం ఏంటంటే యోహాను. డిడాస్కో అనేటువంటి గ్రీక్ పదం, డిడాస్కో అనే మాటకు అర్థం ఏంటంటే సంచారం. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకమంతటా సంచారం చేశాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో, మార్కు సువార్త, మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు రోగములను ప్రతి విధములైన వ్యాధులను స్వస్థపరచుచు సమస్త పట్టణములను గ్రామముల యందును సంచారం అంటారు అన్నమాట. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే డిడాస్కో అనగా సంచారం చేయటం. మొట్టమొదటిది ఎవాంగెలిజో, కరూసో, డిడాస్కో. 4వ మాట మార్టూరియా, సాక్షి లేదా హతసాక్షి. మార్టూరియా అంటే సాక్ష్యము కలిగి ఉండడం లేదా హతసాక్షిగా ఈ లోకములో జీవించడం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ మిషోడై సెండింగ్ అవుట్, పంపబడిన వారు దేవుని ఉద్దేశముతో, దేవుని ప్రణాళికతో ఒక మిషనరీలుగా ఈ లోకానికి పంపబడిన వారు దేవుని కొరకు కంకణము కట్టుకొని చావో రేవో, విజయమా వేరు స్వర్గమా అన్నట్టుగా ఈ లోకములో దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు. రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉండగా వారు హతసాక్షులయ్యారు. యెరూషలేము పురవీధులన్నీ రక్తముతో ఏరులై పారినవి. వారు కార్చబడిన రక్తము మీద సంఘాలు కట్టబడ్డాయి. మన పితరులు సంఘాలను స్థాపించారు, మనము మిషన్ స్థాపిస్తూ ఉన్నాం. మన పితరులే సంఘాలు కట్టారు. ఈ సంఘాలు ఎలా స్థాపించబడ్డాయి అంటే యెరూషలేము పురవీధులన్నీ రక్తము ఏరులై పారింది. రంపాలతో గొయ్యడం, బ్రతికుండగానే చర్మం వలిసివేయడం, శిలువ ఆకారం, ఇంటు ఆకారం, మృత సముద్రములో పడవేయడం, ఎర్రగా కాల్చే చైర్లో కూర్చోబెట్టడం, ఈ విధముగా సువార్త ప్రకటన చేస్తున్నటువంటి వారిని బహుఘోరముగా చిత్రహింసలు పెట్టారు. అయినా సరే వారు యేసు వైపు మాత్రమే చూశారు కానీ లోకం వైపు చూడలేదు. హల్లెలూయా. ఈ రోజున ఈ ఆధునీకరణ ప్రపంచంలో, ఈ లేటెస్ట్ విధానంలో మరి సువార్త అనేది ఎలా మనం బోధించాలి? దేవుని జోక్యం, మిషన్లో దేవుని జోక్యం, దేవుని సేవలో దేవుని జోక్యం చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త సుమా. ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడే ఒక మిషనరీ గనుక, ఆయన మనలందరినీ లోకములోనికి పంపిస్తూ ఉన్నాడు గనుక, దేవుని ఆత్మ కలిగి దేవుని రాజ్య సువార్తను కేవలము ఆయన యొక్క రక్షణ కార్యాలు లోకములో ప్రచురణ చేయడం, అదే సువార్త. దేవుని యొక్క రక్షణ కార్యాలు లోకములో చూపించడమే సువార్త. కాబట్టి దేవుని యొక్క రక్షణ కార్యాలు లోకములోనికి వెళ్ళి చూపించమని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడాడు. అందుకనే ఈ రోజున భూభాగం అనేది ప్రపంచంలో ఎక్కడ వరకు భూభాగం ఉందో అక్కడ వరకు కూడా ఈ సువార్త ఖడ్గములాగా దూసుకొని పోయింది. ప్రతి దీవిలోనికి వెళ్ళిపోయింది. ప్రతి చోటకి, ఒక చోట నుండి మరొక చోటకి దేవుని సువార్త వెళ్ళిపోయింది. కేవలము మన పితరులు చేసినటువంటి, మన ప్రవక్తలు చేసినటువంటి గొప్ప కార్యాలు ఇవి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సువార్త అనగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి. ఈ రోజున యేసు ప్రభు వారు చేసినటువంటి పరిచర్య, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు, రోగులను బాగు చేయడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, అద్భుతమైన కార్యాలు, అలాగే చనిపోయిన వారిని బ్రతికించడం, రక్షణ కార్యాలు ఈ లోకమంతటా ప్రచురణ చేసి సువార్తను అందిస్తూ ఉండగా ప్రజలందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచి దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నారు. అందుకని ఆనాడు ఏలీషాల కాలంలో అద్భుతమైన కార్యాలు దేవుడు వారి ద్వారా కలిగించాడు. అలాగే స్టెఫెను ద్వారా సంఘములో 7 ఏర్పాటు చేసుకుంటే వారిలో ఒకడైన స్టెఫెను క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. ఈ రోజున 11 మంది శిష్యులు, మత్తయి సువార్తలో ఈరోజు మనం చదువుకున్న దేవుని వాక్యములో 11 మంది శిష్యులు, క్రిస్టోస్ అండ్ థియోస్, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ నుండి వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి అనే మాట, గో అండ్ టెల్. గో, మీరు వెళ్ళి. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? ఇంతకాలం నీతోనే ఉన్నాం కదా, మేము ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? ఇదిగో మీరు వెళ్ళి, ఎక్కడైతే ఆయన నిర్ణయించాడో ఆ ప్రాంతానికి మీరు వెళ్ళండి. గో అండ్ టెల్. ఎందుకంటే పాత నిబంధనలో మోషేతో దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళు, ఐగుప్తు దేశానికి వెళ్ళు, నా ప్రజల బాధలను నేను చూశాను, వారి కష్టాలు చూశాను, వారి హింసలను చూశాను, కాబట్టి మోషే నువ్వు వెళ్ళమంటే మోషే అన్నాడు, ప్రభువా నేను నత్తి పేదాలు గలవాడను, అయ్యో నాకు శక్తి చాలదు. నత్తి వారికి మాటలు ఇచ్చింది నేను కాదా? నోరు లేని వారికి మాటలు ఇచ్చేది నేనే కదా. ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను. నీ అన్న అహరోను, నీ అక్క మిరియాము నేను నీకు తోడుగా ఉంచాను, గో అన్నాడు. వెంటనే మోషే ధైర్యముతో దేవుని ఆత్మను పొందుకొని మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడున్నటువంటి 450 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే
వారందరినీ విడిపించడానికి దేవుడు మోషే ద్వారా ఒక అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. మోషే ద్వారా మరి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి దేవుడు. మోషేకు కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి. అయినా సరే శ్రమలలో కూడా మోషే దేవుని వైపే చూశాడు కానీ శ్రమల వైపు చూడలా. ముందు వైపే చూశాడు కానీ వెనక వైపు చూడలా. ఈరోజు మన జీవితంలో కూడా అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో యేసు వైపు మాత్రమే చూడాలి. కాబట్టి ఈ 11 మంది శిష్యులకి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే, మీరు వెళ్ళి సమస్త జనులను, అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యుడు అనేవాడు అర్థం ఏంటంటే వెంబడించేవాడు. క్రైస్తవులు అనగా ఎవరు, శిష్యులు అనగా ఎవరు? బైబిల్లో మనం చూసినట్లయితే 2 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైనా క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా క్రైస్తవులుగా ఉండొచ్చు, కానీ శిష్యుడిగా ఉండేవాడు మాత్రం ఎలా ఉండాలా? శిష్యుడు అనగా అర్థం ఏంటి? వెంబడించేవాడు. యేసు ప్రభు వారు చెప్పిన ప్రాముఖ్యమైన వర్డ్ బైబిల్లో నాకు ఇష్టమైన మాట ఏంటంటే, ఫాలో మీ, నన్ను వెంబడించు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. ఏలియా శిష్యుడు ఎలీషా, ఏలియా శిష్యుడు ఎలీషా ఏలియాలో రెండు వాళ్ళ ఆత్మను పొందినవాడు. ఈరోజు మీరందరూ నా శిష్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి యేసయ్య శిష్యులుగా ఈ లోకంలో ఉంటే ఆయనను వెంబడిస్తాం, ఆయన కలిగి ఉంటాం, ఆయన సంపాదించుకుంటాం, ఆయనలాగానే జీవిస్తాం. కాబట్టి యేసు ప్రభువారు అంటున్నాడు శిష్యులకి, మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చెయ్యండి. శిష్యుడు ఎప్పుడు కూడా భయపడడు. మనమందరము యేసు యొక్క శిష్యులమా, క్రైస్తవులమా? మీరే సమాధానం చెప్పాలి. మీరు క్రైస్తవులా, యేసు యొక్క శిష్యులా? మనము క్రైస్తవులమా లేదా శిష్యులమా? శిష్యుడు అనేవాడు యేసుని వెంబడిస్తాడు. శిష్యుడు అనేవాడు ఎలీషా ఏలియాని ఎట్లయితే వెంబడించాడో మనము కూడా అలాగనే వెంబడించాలా. ఈ రోజున మీరు నన్ను వెంబడిస్తున్నారు, నేను మిమ్మల్ని మనుషులను బట్టే జాలర్లుగా చేస్తానని ఆ విద్య లేని పామరులకు దేవుడు మనుషులను బట్టే జాలరులుగా చేసి మీరు వెళ్ళండి. గో అండ్ టెల్, తండ్రి నన్ను ఈ లోకానికి పంపాడు, నేను మిమ్మలను పంపుచున్నాను. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమందున మీరు వారికి బాప్తిసములిచ్చి వారిని నా శిష్యులుగా తయారు చేయండి. ఈ రోజున ప్రియమైనటువంటి వారులారా, మనమందరము శిష్యులుగా తయారు చేయడానికి ఎంత శ్రమ అనుభవించారో, ఎంత కష్టం అనుభవించారో. వారి శరీరం బ్రతికుండగానే భర్తమైని బ్రతికుండగానే శరీరం ఒలిసేశారు. ఎంత ఘోరం ఇది! బ్రతికుండగా శరీరం ఒలిస్తే ఆయన ఎంత వేదన అనుభవించి ఉండాలా. తోమాని త్రిశూలాలతో పొడిచి చంపారు ఇండియాలో. క్రీస్తు కొరకు కంకణం కట్టుకొని హతసాక్షులై ఈ రోజున సంఘాలన్నీ వారి రక్తము మీద కట్టబడ్డాయి. కాబట్టి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో మనము కూడా స్తెపెన వలె దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మను పొందుకొని ఎన్ని శ్రమలు వచ్చినా పరలోకములో ప్రభు కుడి పార్శ్వమున ఉన్న యేసు వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటి హతసాక్షి అయ్యాడు. ఈ రోజున మనము కూడా దేవుని ఆత్మను పొంది ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి దేవుడు మనతోనే ఉంటాడు. ఈ రోజున అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైన బలహీనతలు, అనేకమైన రోగాలు ఈరోజు మానవుని వెంటాడుతూ ఉన్నాయి. వాటన్నిటినీ జయించాలంటే దేవుడే సర్వాధికారము కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి మనము క్రీస్తు వలె ఈ లోకంలో జీవించడానికి ఆ త్రియేక దేవుడు మనలని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఆనాడు ప్రభువా ఒక మిషన్ స్థాపించడానికి ఒక మిషనరీగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని ఈ లోకములోనికి పంపించారు.
33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాల పరిచర్య గొప్ప అమోఘం. రోగులను బాగు చేయడం, దయ్యాలను వెళ్ళగొట్టడం, ప్రకృతిలో అద్భుతాలు చేయడం, చనిపోయిన వారిని బ్రతికించడం. లోకమంతా నిన్ను వెంబడించింది ప్రభువా. అదే పరిచర్య ఆగిపోకుండా అది కొనసాగడానికి అపోస్తలులుగా 12 మంది శిష్యులను మీరు ఏర్పాటు చేసి, మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా తయారు చేయండి అని మీ వాక్యము ద్వారా సెలవిచ్చారు. ఆ వాక్యం అందుకొని ద గ్రేట్ కమిషన్ ద్వారా భారతదేశంలో ప్రపంచము నలుమూలల ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి, భూమి ఉన్న ప్రతి చోటకి సువార్త ఒక ఉద్యమములాగా మిషన్ స్థాపించబడింది ప్రభువా. ఈ రోజున ఈ మిషన్ అనగా మీ యొక్క రక్షణ కార్యములు ఈ లోకమంతటా ప్రచురణ చేయడమే. దేవుని ఉనికి, దేవుని కార్యాలు లోకములో ప్రచురణ చేయడమే. ఈరోజు మేమందరము కూడా ప్రభువా ఆ సువార్తలో పాలి భాగస్తులమే. మేము వెళ్ళలేకపోతే వెళ్ళగలిగే వారిని పంపించమని మీ వాక్యము ద్వారా సెలవిచ్చారు. దయగల మా ప్రభువా, మీ రాజ్య సువార్తను ప్రకటించడంలో మేమందరము కూడా ప్రభువా నీ శిష్యులుగా ఉండడానికి మీ కృప దయచేయండి. ఎన్నో శ్రమలు వస్తాయి, శ్రమలలో ఆదరించేది మీరే, శ్రమలలో వేడుకున్నప్పుడు నాయన ఘనపరిచేది మీరే. దానియేలును సింహాల బోనులో నుండి కాపాడిన వాడవు, షడ్రకు మెషకు అబేద్నెగోరులు అగ్ని గుండములో పడవేసిన 4వ వాడిగా కాపాడిన వాడవు నీవే ప్రభువా. ఈ మిషన్ ప్రేషితోద్యమ ఉద్యమములో సువార్త ప్రకటనలో అనేకమైన కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి, శ్రమలు వస్తూ ఉన్నాయి, అనేక మంది మిషనరీలు చనిపోతూ ఉన్నారు ప్రభువా. దయగల మా ప్రభువా, వారి ప్రాణములను స్తెపెన వలె హతసాక్షులు అవుతూ ఉన్నారు. దయగల మా ప్రభువా, ఎంతోమంది భారతదేశంలో నలుమూలల సువార్తను ప్రకటించేవారు అనేక మంది మరణిస్తూ ఉండొచ్చు, క్రైస్తవులను చంపొచ్చు. కానీ ప్రభువా, మీ మిషన్ ఎవరు చంపివేయలేరు. అది ఒక ఖడ్గములాగా దూసుకుపోతూనే ఉంది ప్రభువా. ఈనాడు ప్రపంచమంతా మీ వైపు చూస్తూ ఉంది ప్రభువా. మా సంఘమును కూడా నేను మీ 2 ఆత్మను దయచేసి, ఏలియా ఆత్మలో 2 పాలు ఎలీషా మీదకి రప్పించిన దేవా, స్తెఫెను మీద పరిశుద్ధాత్మను ఇచ్చిన దేవా, మీ శిష్యుల మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని వారిని బలపరిచిన దేవా, నీ ఆత్మను ప్రభువా మీరు మా మీద ఉంచి మీ పరిచర్యలో మమ్మల్ని అందరినీ పాలిభాగస్తులుగా చేసి దేవుని రాజ్య పరిపాలనలో, దేవుని రక్షణ కార్యములను ప్రచురణ చేయడంలో మమ్మల్ని అందరినీ సాధనములుగా, పనిముట్లుగా మమ్మల్ని అందరిని వాడుకొని మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.